సమస్యలను పరిష్కరించాలి. సమస్యలను ఇవ్వాలి. ఏరువేలుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ఏరువేలుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ఏరువేలుగా ప్రమోషన్లు ఇవ్వాలి. అటెండర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ఏరువేలుగా అటెండర్లుగా ప్రమోషన్లు ఐక్యత పరిష్కరించాలి. ఏరువేల న్యాయమైన కోరికలను పరిష్కరించాలి. ఏరువేల న్యాయమైన కోరికలను ఇవ్వాలి. ఏరువేలకు బేస్కాలు ఇవ్వాలి. ఏరువేలకు బేస్కాలు ఇవ్వాలి. అటెండర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. నైట్ వాచ్మెన్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. నైట్ వాచ్మెన్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. చైర్మన్గా ప్రమోషన్లు ఇవ్వాలి. చైర్మన్గా ప్రమోషన్లు చెప్పండి. ఇది కెమెరా ఈరోజు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కృష్ణా జిల్లాలో ఉన్న విఆర్ఏలందరూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమస్యల పరిష్కారం కావడానికి ధర్నా చేయించున్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే విఆర్ఏలకి దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కావటం లేదు. పోయిన ప్రభుత్వంలో కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెంచలేదు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. విఆర్ఏ సమస్యలని పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే అనేక సార్లు మంత్రులకి, అధికారులకి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మా విఆర్ఏ సమస్యలు పరిష్కరించమని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. కానీ ఆ మొర ఈ ప్రభుత్వం కూడా ఆలకించట్లేదు. విఆర్ఏ బతుకులు చిన్నాభిన్నం అయిపోయి చాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క విఆర్ఏ బతకాలి అంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చేది 10,500 మాత్రం జీతం ఇస్తుంది. మరి ఈ జీతంతో విఆర్ఏ ఎలా బతకాలి? ఈ జీతం చాలకుండా హాస్పిటల్ ఖర్చులు, నిత్యావసర ధరలు పెరిగిపోయి విఆర్ఏలు చాలా బాధపడుతున్నారు. విఆర్ఏలకి రేషన్ కార్డు ఉంది. ఆ రేషన్ కార్డు హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు కట్టలేదు, మీరు డబ్బులు కట్టండి, రేషన్ ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్పి హాస్పిటల్ వారు చెప్తున్నారు. మరి మేము ఎలా బతకాలి? కనీస వేతనం ఈరోజు విఆర్ఏలకి తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ అమలు చేసింది. ఆ పే స్కేలు మన రాష్ట్రంలో కూడా అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. మరి విఆర్ఏలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నుముక్కలు వంటి వాళ్ళు ఏ ప్రభుత్వం సేవలైనా సరే విఆర్ఏ నుంచి వెళ్ళాలి. కార్డు ఇవ్వాలన్నా, రీసర్వే అన్నా కానీ, కలెక్టర్ గారు వచ్చినా కానీ, ఆర్డీఓ వచ్చినా కానీ, మంత్రులు వచ్చినా కానీ, ఎవరు వచ్చినా కానీ విఆర్ఏ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అన్ని ప్రాంతాలు పాల్గొనాలి. అలాగే విఆర్ఏలకి నైట్ డ్యూటీలు వేస్తున్నారు. కలెక్టర్ ఆఫీసులో వేస్తున్నారు, ఆర్డీఓ ఆఫీసులు వేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులు వేస్తున్నారు, ఆర్డీఓ ఆఫీసులు వేస్తున్నారు. కానీ విఆర్ఏలకి ఇచ్చేది 10,500 రూపాయల జీతంలో మరి మండలానికి నుంచి, గ్రామం నుంచి మండలానికి రావాలంటే ఒక విఆర్ఏకి 3,000 రూపాయలు ఛార్జీలు అవుతున్నాయి. గవర్నమెంట్ ₹1 కూడా ఇట్లేదు. ఇచ్చిన 10,500లో విఆర్ఏ ఎలా బతకాలి? 3,000 రూపాయలు ఛార్జీలకు పోతే గవర్నమెంట్ మేము ఏం చెప్తున్నామంటే మాకు విఆర్ఏలకి పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా గుర్తించాలని, అలాగే ప్రమోషన్లో సీనియారిటీ ప్రకారంగా ప్రమోషన్లు ఇవ్వాలని. ముఖ్యమైన డిమాండ్ అంటే ప్రధానమైన డిమాండ్ పే స్కేల్. పే స్కేల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కేటగిరీ వారులుగా విఆర్ఏలను కేటగిరీ వారు విభజించింది. ఆ విభజించిన తనంలో మాకు కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ విఆర్ఏ సమస్య పరిష్కరించమని ప్రభుత్వాన్ని అడిగాం, లెటర్లు కూడా ఇచ్చాం. కానీ ప్రభుత్వం స్పందించక విఆర్ఏలు దిక్కు తెలక ఈరోజు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది. ఈరోజు కలెక్టర్ ఆఫీసుల్లో, రేపు ఆగస్టు 17, 18, 19 తారీఖుల్లో మంగళగిరి CCLA ఆఫీస్ దగ్గర రిలే నిరాదీక్షలో విఆర్ఏలు పెద్ద ఎత్తున మరి పాల్గొంటున్నాం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.